కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతటా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పెద్ద అంబర్పేట్ పరిధిలోని ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం అర్బన్ డే కార్యక్రమం కింద పెద్ద అంబర్పేట్ జెసిబీ షోరూం నుండిగా బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, మున్సిపల్ కమిషనర్, కార్యాలయ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల రిసోర్సు పర్సన్లు పాల్గొని విజయవంతం చేసినారు. తదుపరి పారిశుద్ధ్య సిబ్బందికి సేఫ్టీ కిట్స్ పంపిణీ, సన్మాన కార్యక్రమము, ప్రశంస పత్రములు అందచేసి సిబ్బందికి మెడికల్ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయనైనది. మరియు 10 మహిళా స్వయం సహాయక గ్రూపుల వారికి 1 కోటి రూపాయల విలువ గల లోను మంజూరీ చెక్కును గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్ల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీ, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి, బొర్రా అనురాధ సురేష్, పసుల రాజేందర్, పాసం అర్చన, చెవుల హరిశంకర్, సిద్దంకి కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, డిఈ శివానందం, డిఈ సుమంత్, మేనేజర్ కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ దశరథ, వార్డు ఆఫీసర్లు మరియు కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. టీ లక్ష్మి, మేడం కూర్చోండి. వాళ్ళందరికీ మొత్తం 200 మందికి సేఫ్టీ కిట్లు, బట్టలు, కిట్లు, షూస్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ నిన్న రక్తదానం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు వాళ్ళందరికీ హెల్త్ క్యాంపు నిర్వహించడం కూడా జరుగుతున్నది. ఈ ప్రోగ్రాం ఈరోజు అర్బన్ డేలో భాగంగా ఇక్కడ పెద్దపల్లి పురపాలక సంఘంలో నిర్వహించబడుతుంది. తదుపరి పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత భోజనాలు తర్వాత వాళ్ళందరూ కూడా తమ చేసుకుంటారు. ఇది అర్బన్ డేలో ప్రోగ్రాంలో ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమం. ప్రోగ్రాంకు సహకరించిన మా పరపుల తరఫున అందరికీ కూడా గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందికి, బయట కూడా ఇంకెవరైనా ఈ ప్రోగ్రాం సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా ఇవాళ 9 రోజుల సభల్లో ఇవాళ 3వ రోజు మొత్తం మున్సిపాలిటీలో ర్యాలీలు మరియు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు అర్బన్ డే కాబట్టి పారిశుద్ధ్య కార్మికులకు సన్మానము మరియు హెల్త్ క్యాంపు జరగడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మన డ్వాక్రా మహిళలకు ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకు 1 కోటి రూపాయల చెక్కు కూడా అందజేయడం జరిగింది. నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి 6 హామీల్లో ఒకటే హామీ బాకీ ఉంది. మిగతా హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకంటే ఉచిత బస్సు అన్నారు, బస్సు ఇచ్చారు, ఇది మన బోనస్ అన్నారు, బోనస్ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి హామీ భరోసా జనవరిలో ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేరుస్తుందని చెప్పుకుంటూ ఖచ్చితంగా మీ మద్దతు కావాలని మరొకసారి కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా సంబరంలో భాగంగా ఈరోజు 3వ రోజు ఇది అర్బన్ డే సందర్భంగా మా మున్సిపాలిటీ సిబ్బందికి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళా పొదుపు సంఘాల వారికి 1 కోటి రూపాయల చెక్కులు వాళ్ళకు అందజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీల స్కీములలో భాగంగా ఇదివరకే ఉచిత ప్రయాణ బస్సు అయితేనేమి, 500 రూపాయలకు సిలిండర్ అయితేనేమి,
200 యూనిట్ల లోపు కరెంటు ఉచిత కరెంట్ అయితేనేమి, రైతులకు బోనస్ 500 రూపాయలు అయితేనేమి, అదేవిధంగా రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు అయితే కోటి మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పలు వార్డుల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అన్నీ దిగ్విజయంగా ప్రజలకు అందించడం జరిగింది. మునుముందు ఇంకొక ఆరోగ్యశ్రీ అయితే కానీ మునుముందు ఇంకా ఒక స్కీమ్ 2 స్కీములు మిగిలి ఉన్నాయి. అవి అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇవ్వడంలో జరుగుతుందని. అందరికీ ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.